హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రామ్. ఈ వీడియోలో మనం మరొక కొత్త మూవీ థియేటర్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం పశ్చిమ గోదావరి జిల్లాలో గల పెనుగొండ గ్రామంలోని మినర్వా థియేటర్ గురించి తెలుసుకుందాం. ఈ పెనుగొండ గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కూడా ఉంటుంది. పెనుగొండ పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ పట్టణం తణుకుకు 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక ఈ థియేటర్ హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే ఈ థియేటర్ అయితే పశ్చిమ గోదావరి జిల్లాలోని వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ థియేటర్. ఈ థియేటర్ను 1957వ సంవత్సరంలో ప్రారంభించారు. 2018వ సంవత్సరం వరకు కూడా ఈ థియేటర్ నార్మల్ థియేటర్గానే మెయింటైన్ చేసేవారు. 2018వ సంవత్సరంలో ఈ థియేటర్ను పూర్తిగా రెనోవేట్ చేసి ఏసీ అండ్ లేటెస్ట్ టెక్నాలజీకి అప్డేట్ చేసి పవన్ కళ్యాణ్ గారు నటించిన అజ్ఞాతవాసి మూవీతో ప్రారంభించారు. నాకైతే ఈ థియేటర్లో ఎక్స్టీరియర్ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. గ్రే అండ్ గోల్డ్ కాంబినేషన్లో రెట్రో లుక్లో చూడడానికి చాలా బాగుంటుంది. నేనైతే ఈ టైప్ డిజైన్ రాజమండ్రి శ్యామల థియేటర్లో చూశాను. రాజమండ్రి శ్యామల థియేటర్ డిజైన్ కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది. ఈ థియేటర్ బయట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. ఇది ఈ థియేటర్లో బాక్స్ ఆఫీస్ ఏరియా. బాక్స్ ఆఫీస్ ఏరియా అయితే థియేటర్ పక్కనే ఉంటుంది. ఇక్కడ ఈ థియేటర్ యొక్క ఆఫ్లైన్ టికెట్స్ లభిస్తాయి. ఈ థియేటర్లో ఆన్లైన్ టికెట్స్ అయితే బుక్ మై షో అండ్ డిస్ట్రిక్ట్ యాప్లో లభిస్తాయి. ఈ థియేటర్లో ఇంటీరియర్ అయితే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంటుంది. సైడ్ వాల్స్ అయితే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఎల్లో కలర్ లైటింగ్తో చాలా బాగుంటుంది. సిట్టింగ్ కూడా బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లోనే ఉంటుంది. ఈ థియేటర్లో టోటల్ సీటింగ్ కెపాసిటీ 380. ఈ థియేటర్లో సిట్టింగ్ అయితే 3 క్లాసులుగా ఉంటుంది. సోఫా క్లాస్, ఫస్ట్ క్లాస్, థర్డ్ క్లాస్. పెనుగొండ లాంటి చిన్న గ్రామంలో కూడా సోఫా టైప్ సిట్టింగ్ అరేంజ్ చేయడం చాలా బాగుంది. సిట్టింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. ఈ థియేటర్లో అయితే ప్రస్తుతం NEC 2K ప్రొజెక్టర్తో పాటు డాల్బీ DTS సరౌండింగ్ సౌండ్ సిస్టమ్తో థియేటర్ని మెయింటైన్ చేస్తున్నారు. నాకైతే ఈ థియేటర్లో స్క్రీన్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ పర్వాలేదనిపించింది. ప్రేమ చాలా గొప్పది, కానీ అది ఇచ్చే బాధే చాలా భయంకరంగా ఉంటుంది. ఇది ఈ థియేటర్లో క్యాంటీన్ ఏరియా. క్యాంటీన్ ఏరియాని అయితే హైజీన్గానే మెయింటైన్ చేస్తున్నారు. కానీ ఈ థియేటర్లో ఐటమ్స్ మాత్రం కొన్ని లిమిటెడ్ ఐటమ్స్ మాత్రమే లభిస్తాయి. ఇది ఈ థియేటర్లో పార్కింగ్ ఏరియా. ఈ థియేటర్లో పార్కింగ్ ప్లేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదండి ఫైనల్గా మినర్వా థియేటర్ గురించి వీడియో. మీలో ఎవరైనా ఈ థియేటర్లో మూవీ చూసుంటే ఏ మూవీ చూసారో కామెంట్ చేయండి. అలాగే ఈ థియేటర్పై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. ఇంకా ఈ థియేటర్ గురించి మీకేమైనా డీటెయిల్స్ తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పెనుగొండ లాంటి చిన్న గ్రామంలో కూడా థియేటర్ని అయితే మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. నాకు ఈ వీడియో తీయడానికి సహకరించిన మినర్వా థియేటర్ యాజమాన్యానికి నా ధన్యవాదములు.